కొమ్మినేని శ్రీనివాసరావుపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. 5 ఏళ్లలో మీరేం చేశారని ప్రశ్నించిన జేసీ, మీరు పేరు ఉన్న వ్యక్తి, మీరు అలా మాట్లాడకుండానని కొమ్మినేనికి హితవు బోధ చేశారు. తిరుపతి అభివృద్ధి కోసం టీటీడీతో సత్సంబంధాలు కలిగి ఉండటం చాలా ముఖ్యమని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. ప్రతినిత్యం శ్రీవారి దర్శనం కోసం వేల మంది భక్తులు వస్తున్నారని, అందుకోసం మాస్టర్ ప్లాన్ రోడ్స్ను విస్తరిస్తున్నామని చెప్పారు. రోడ్స్ అనుసంధానం చేయడం ద్వారా భక్తుల రాకపోకలు సులువుగా ఉంటుందన్నారు. నెల్లూరు జిల్లా ఓజిలిలోని అత్తివరం గ్రామం సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం సుప్రపాల్లో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇండాస్ పరిశ్రమ సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను, అంగన్వాడీ ప్రహరీ నిర్మాణంతో పాటు గ్రామంలో నూతన సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంక్షేమంతో అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు. రాయచోటి నియోజకవర్గంలోని సిబ్బ్యాల సమీపంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన నిర్వహించారు. బ్రిడ్జి శిథిలావస్థ కారణంగా వాహనదారులు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారని అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల భాస్కర్ తెలిపారు. చిత్తూరు కలెక్టరేట్లోని డీఆర్ఓ ఛాంబర్ నందు అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులు, వాటి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించిన రికార్డులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల మ్యూటేషన్కు సంబంధించిన అంశాలపై దృష్టి సారించి నెలలో పూర్తి చేయాలని డీఆర్ఓ అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరంలోని శ్రీ పొట్టి శ్రీరాములు ఆర్టీసీ బస్టాండ్లో ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చోరీకి గురవడం కలకలం రేపింది. ఉదయాన్నే బస్సును డిపో నుంచి తీసేందుకు డ్రైవర్ పరిశీలించగా అక్కడ బస్సు కనిపించలేదు. కంగారు పడ్డ ఆ బస్సు డ్రైవర్, కండక్టర్లు అన్ని ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ తెలియలేదు. దాంతో పోలీసులు అలర్ట్ చేశారు. అన్ని ప్రాంతాల పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో బుచ్చిరెడ్డిపాలెం టోల్ ప్లాజా దాటిస్తున్నట్లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. గుంటూరులో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ శంకర్ విలాస్ బ్రిడ్జి తొలగింపుతో తలెత్తిన సమస్యను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. హిందూ కాలేజ్ సెంటర్ నుండి శంకర్ విలాస్ వరకు బైక్పై వెళ్తూ పనుల్ని పరిశీలించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని మల్లయ్యపాలెం రోడ్డు మూల నుండి తూర్పుపాలెం రోడ్డు వరకు డ్రైనేజీ పూడికతీత కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ కాకాని సురేష్, పంచాయతీ వార్డు మెంబర్ డబ్బూరి వెంకటేశ్వరరావు, తెలుగు యువత చిన్న శ్రీకాంత్, కాట్ర బాపయ్య, బీజేపీ నాయకులు బాపతు వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గంగపాలెంలో కొండ చిలువ కలకలం రేపింది. బొప్పాయి తోటలో 9 అడుగుల కొండ చిలువ కనిపించడంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న స్నేక్ క్యాచర్ ఘటనాస్థలానికి చేరుకుని పామును పట్టుకున్నారు. అనంతరం చిరుతను కొండ చిలువను సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేశారు. నిరుపేద కుటుంబాలకు సీఎం చంద్రబాబు పెద్ద కొడుకుగా అండగా ఉన్నారని పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆమె పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. హైదరాబాద్లోని మైలార్ దేవులపల్లిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బాబుల్రెడ్డి నగర్లో కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ సెక్రటేరియట్ పరిధిలోని ఎన్టీఆర్ పార్క్ వద్ద కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. కారు వెనక టైర్లో గాలి తక్కువగా ఉండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డివైడర్ను ఆనుకుని ఉన్న కరెంటు పోల్ను ఢీకొట్టింది. కారులో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా నందికందిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్క్రాప్ గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. హైదరాబాద్లోని ఉప్పల్ నల్లచెరువు వద్ద రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. గత కొన్ని నెలలుగా మెట్రో రోడ్ల అభివృద్ధి పనులతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దుమ్ము ధూళితో ద్విచక్ర వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు ఇప్పటికైనా పట్టించుకుని చర్యలు తీసుకోవాలని స్థానికులు వాపోతున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల ఫెర్టిలైజర్ షాపులను కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాపులో నిల్వ ఉన్న విక్రయించిన మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం షాపులోని రికార్డును పరిశీలించారు. షాపుల్లో విక్రయిస్తున్న మందుల వివరాలు
ఎంక్వైరీ తేదీలను సరిచూసుకొని విక్రయించాలని సూచించారు. నిర్మల్ జిల్లాలో ఎలాంటి యూరియా, డీఏపీ కొరత లేదని కలెక్టర్ తెలిపారు. పట్టికపై ధరలను పరిశీలించిన అనంతరమే రైతులను మందులు కొనుగోలు చేయాలని సూచించారు. పంట పొలాల్లో ఎక్కువ యూరియా వాడకుండా పంటలు పండించాలని కలెక్టర్ అభినవ్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులూల్పోడు తండాలో నకిలీ మొక్కజొన్న విత్తనాలు రైతుల్ని నట్టేట ముంచాయి. విత్తనాలు నాటి 20 రోజులు అవుతున్నా ఏపుగా పెరగాల్సిన సమయంలో ఒక్కొక్కటిగా చనిపోతున్నాయని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలకు రహదారులపై వరద నీరు ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకి రైతులు సాగు చేసిన పంట పొలాల్లో వరద నీరు నిలిచింది. పత్తి, వరి పంటల్లో నిలిచిన వర్షపు నీటిని బయటకు పంపేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. మరో 2 రోజుల పాటు వర్షాలు ఉంటే నీరు నిలిచి పత్తి పంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఫారెస్ట్ అర్బన్ పార్క్ వద్ద గంజాయి తరలిస్తున్న ఓ మైనర్ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 17 ఏళ్ల ఓ మైనర్ బాలుడు గంజాయిని విక్రయాలు చేస్తూ వచ్చిన సొమ్ముతో జలసాలకు అలవాటు పడ్డాడు. డబ్బుల కోసం బైకులను దొంగలించి ఒరిస్సాలో అమ్మకాలు చేస్తున్నాడని ఏసీపీ రఘు తెలిపారు. అదే నగదుకు గంజాయిని తీసుకొచ్చి విక్రయాలు చేస్తున్నాడని ఏసీపీ చెప్పారు. అయితే గంజాయి తరలించే క్రమంలో ఫారెస్ట్ అర్బన్ పార్క్ వద్ద పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు మైనర్ బాలుని అదుపులోకి తీసుకుని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరుస్తామని ఏసీపీ రఘు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యాపలగడ్డ గ్రామ శివార్లో వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న ఇల్లందు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. ఘటనాస్థలంలో రక్తపు ఆనవాళ్లను గుర్తించిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలతో పాటు జూనియర్ కళాశాలలు బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో జగిత్యాల ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాలలో బంద్ చేపించారు. కొన్ని ప్రాంతాల్లో విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈఓ, ఉపాధ్యాయ, హాస్టల్ వార్డెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కు నిరసన సెగ తగిలింది. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో బోనాలకు వచ్చిన అద్దంకి దయాకర్ను నిరుద్యోగులు అడ్డుకున్నారు. సెంట్రల్ లైబ్రరీలో జాబ్ క్యాలెండర్, జీపీఓ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారంటూ నిరుద్యోగులు అద్దంకి దయాకర్ను నిలదీశారు. ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి నిరాకరించారని ఓ యువకుడు మనస్తాపంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. చేగుంట గ్రామానికి చెందిన పరశివ అనే యువకుడు ఇక సెలవు అంటూ వాట్సాప్ స్టేటస్లో మెసేజ్ పెట్టి కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ స్కూల్ని సందర్శించి అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. ఉపాధ్యాయులు ఎంతమంది వచ్చారు, ఎంతమంది లీవ్ పెట్టారని ఆరా తీశారు. అనంతరం వెంకటేశ్వర, లక్ష్మీ ఫెర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. ఎవరెవరికి ఎంత యూరియా అమ్ముతున్నారో ఫోన్ నెంబర్తో సహా అన్ని వివరాలు ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ విద్యాసంస్థలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు హనుమకొండలో బంద్కు పిలుపునిచ్చాయి. కేయూ నుంచి అశోక్ జంక్షన్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాసంస్థలపై దృష్టి పెట్టకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ను నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంకు విద్యారంగం పట్ల చిత్తశుద్ధి లేదని, ప్రభుత్వ పాఠశాలలో అలాగే జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కోరారు. అనకాపల్లి జిల్లా కసింకోటలో పసికందు మృతదేహం అందరినీ కలిచివేసింది. డ్రైనేజీ కాలువలో పసికందు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పసికందు మృతదేహాన్ని ఎవరు పడేశారన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. నెల్లూరు జిల్లా రాపూరులోని వరసిద్ధి వినాయక దేవస్థానంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో విచ్చేసిన మహిళలు పార్వతీదేవికి ఆషాఢం సారెను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఆషాఢ మాసంలో దేవతామూర్తులకు సారెను సమర్పిస్తే మంచి జరుగుతుందని మహిళామణులు భావిస్తారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా జనసేన నేత చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు బైక్ ర్యాలీ చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని కోరారు. పట్టణంలోని జనసేన కార్యాలయం నుండి అన్నపూర్ణేశ్వరి గుడి, ఎన్టీఆర్ సర్కిల్, గాంధీనగర్ మీదుగా బస్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా విజయవంతం కావాలని గుంటూరులో జనసేన నేతలు ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయని జనసేన జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి తెలిపారు. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నామన్నారు. పవన్ కళ్యాణ్ నటనతో కొత్త కోణం ఈ సినిమాలో చూడబోతున్నామని తెలిపారు. అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉంటుందని ఆళ్ల హరి తెలిపారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో హరిహర వీరమల్లు సినిమా ఘనంగా విజయం సాధించాలని జనసేన నేతలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజలో మాజీ మంత్రి, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు పడాల అరుణ పాల్గొన్నారు. పట్నంలోని వినాయక, వెంకటేశ్వర స్వామి, కోదండరాముడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో ప్రజల కోసం పోరాడుతూనే మరోవైపు చలనచిత్ర రంగంలోనూ ఓ సందేశాత్మక నటుడుగా నిలుస్తున్నారని అన్నారు. ఈ సినిమా ద్వారా ఆయన వ్యక్తిత్వం, ప్రజల పట్ల ఉన్న బాధ్యత స్పష్టంగా కనిపిస్తుందని పడాల అరుణ తెలిపారు. మిగతా అప్డేట్స్ విషయాన్ని